పోనీ మూడిట్లో ఒకటైనా తయారైందా అంటే అది లేదు. ఆఖరికి తిరిగి చూస్తే 10 ఏళ్ల క్రితము మనం ఎక్కడున్నామో, ఎక్కడ గొంగలి పడిందో అక్కడే ఉందా గొంగలి. ఒక్క రాజధాని అంటే ఒక్క రాజధాని కూడా లేదు. తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. పోలవరం లేదు, రాజధాని లేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన రైతులు బాగుపడలేదు, మొత్తం అంతా అప్పుల పాలైపోయారు. రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది. ఇంత అన్యాయం జరుగుతున్నా, ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈరోజు అధికార పక్షము, ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు, రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది. ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిలలేదు. దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము. ఇక ఏమీ కొట్లాడడానికి లేదు అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు ఇలాగే కొనసాగాలి అని కూడా చెప్పారు. అసలు ఎక్కడ సాధ్యమైంది అని అడుగుతున్నాం. ఎక్కడ సాధ్యమైంది? ప్రత్యేక హోదా వచ్చేసిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసిందా? రాజధాని వచ్చేసిందా? విశాఖ రైల్వే జోన్ అయిపోయిందా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసిందా? విశాఖ టు చెన్నై కారిడార్ అయిపోయిందా? ఇండస్ట్రియల్ కారిడార్. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా? ఏమీ రాలేదు. కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కలలో అన్ని వచ్చేసినాయట. అసెంబ్లీలో నిలబడి అన్ని సాధించేసుకున్నామని తేల్చి చెప్పేశారు. వీళ్ళు తేల్చి చెప్పేశారు. టీడీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ప్రత్యేక హోదా, ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది. ఈ రోజుటికి అది కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు. మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు 10 లక్షల కోట్లకు పైనే విలువ చేస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం అంట 20-30 వేల రూపాయలు, 20-30 వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట. సరిపోయిందట. మొత్తము అన్ని హామీలను బీజేపీ పార్టీ నెరవేర్చిందట. వీళ్ళు హ్యాపీగా ఉన్నారట. వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందంట. నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి ఇంత అబద్దాలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది అని నిలదీయలేకపోయారు. చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని. దేనికి సార్ 40 ఏళ్ల అనుభవము? మీకు కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని ఎందుకు రాలేదు అని అడగలేని ఈ 40 ఏళ్ల అనుభవం దేనికి సార్? కనీసం ప్రజల పక్షాన అబద్ధం చెప్పినప్పుడు అసెంబ్లీలో ఇది అబద్ధమని మీ వాళ్ళు లేచి నిలబడలేని, చెప్పలేని, ఈ దమ్ము లేని ఈ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా మీరు కూర్చొని ఉన్నారంటే ఎందుకు సారు మీకు 40 ఏళ్ల అనుభవం అని అడుగుతున్నా. ఒక పక్కేమో పాలకపక్షం బేషరతుగా నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకుంటూనే పోతుంది. ఇంకో పక్కేమో ప్రతిపక్షం వాళ్లకు భజన పాడుతున్నారు. కారణం బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ 2 పార్టీలను ఆడిస్తుంది కాబట్టి. ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా? అదే జరుగుతుంది ఇక్కడ. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇటు వైసీపీకి బీజేపీ కావాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి. బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డువెట్లు పాడుతుంది. ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది. మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది. వీళ్ళిద్దరూ అమ్ముడుపోయారు. వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను, ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, రాజధాని